హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే అట. ప్రజలకు సేవ చేసేవారికే ఓటేయండి. ఆ మూడు పార్టీలు ఒక్కటే. జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ మూడు పార్టీలు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెసా? ఆయన ఉద్దేశం, కిషన్ రెడ్డి ఉద్దేశం ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒకటే. మాది తోపు పార్టీ, మేము సేవ చేయడానికి వచ్చిన ఓటేయండి అంటుండు. ఎవరు? కిషన్ రెడ్డి. మీ మీ ఎంపీలు ఏమంటున్నారు? ధర్మపురి అరవింద్ గారిని మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం ఏంటి సార్ ఏంటంటే కిషన్ రెడ్డిని అడుగు, కిషన్ రెడ్డిని అడుగు. ఏ ఇంటర్వ్యూ చూడు కిషన్ రెడ్డిని అడుగు, కిషన్ రెడ్డిని అడుగు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డికి ఉన్నది గోస. ఎందుకంటే పోయినసారి 26,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఎప్పుడు? 2023లో 23 అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు. మళ్ళీ కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి. ఈయనదేం లేదు అందులో. కానీ అప్పుడు ఇక మోదీ వేవ్, బీజేపీ ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఆ ఓట్లు వచ్చినాయి 60,000. ఇప్పుడు 60,000 వచ్చి రావడం అనేది మర్చిపోండి, అది కుదరని పని. ఇప్పుడు ఆ 26,000 వస్తాయా రావా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే ఇది వీళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం. అద్భుతంగా ఉన్న అవకాశాన్ని వదులుకున్నది ఈ బీజేపీ రాష్ట్రంలో ఉన్న అగ్రనాయకులే. ఒకనాడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. కారణం ఏంటి అంటే వీళ్ళు అసలు వదిలేసారు గ్రౌండ్ని. లిటరల్గా కార్యకర్తలు అంత బలమైన కార్యకర్తలు, వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఉన్నది, బలమైన ఏబీవీపీ క్యాడర్ ఉన్నది. ఇంత బలమైన క్యాడర్ ఉన్న ఈ పార్టీ అగ్రనాయకులు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళతోని అంటగాగి పార్టీని గాలికి వదిలేసారు. జూబ్లీహిల్స్లో జరిగింది కూడా గదే. మీకు ఇవన్నీ మాట్లాడితే మీరు బీజేపీ యాంటీ అనో ఇంకోటి రకరకాలుగా మాట్లాడుకోండి. ఇది మీరు మీ బాగు కోసం చెప్పేదే. 8 ఎంపీ స్థానాలు మీరు గెలిచినప్పుడు 8 ఎంపీ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలని దాదాపు 52. ఆ 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. అట్లాంటి గెలుపుని ఏ రకంగా మీరు వాడాలా? తర్వాత అసలు మంచిగా ఏసీ రూమ్లో అనుకున్నారు. పత్తగలేరిగా ఒక్కడ కనబడతొట్టు, ఒక్క సమస్య మీద కొట్లాడుతొట్టు. ఏమనంటే ప్రెస్ మీటు ఇందిరా పార్కు, ప్రెస్ మీటు ఇందిరా పార్కు, ఒక ధర్నా, ఒక ప్రెస్ మీట్, అయిపోయింది కథం. చివరికి ఏడు దాకా వచ్చిందంటే పరిస్థితి అసలు వీళ్ళు ఏంది, మళ్ళీ పాతది మళ్ళీ 2 సీట్ల కాడికి పోయింది వ్యవహారం ఇక్కడ తెలంగాణలో. ఇక ఒక ఆయన మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతకుమించి మీరు ఇంకేముందల్లా? మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పోరాటాలు చేయకుండా గ్రౌండ్ని వదిలేయడం జూబ్లీహిల్స్లో మీ ఓటమికి కారణమవుతుంది. ఓటమే కాదు, మీరు రేపు ఎన్ని ఓట్లు వస్తాయన్న దాని మీద డిపెండ్ అయింది. ఒకవేళ పోయినసారి వచ్చిన 26,000కి ఇంకొక 10,000 ఓట్లు ఎక్కువ వస్తే ఓకే, వీళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు. గెలుపు అన్నది మర్చిపోండి. ఇక మీరు ఇక 26,000కి ఏమైనా ఓట్లు తగ్గితే కిషన్ రెడ్డికి వచ్చింది గోసయ్య. అయినా కూడా ఆయనకు కూడా ఏం కాదు, ఆయన ఏదో మేనేజ్ చేసుకుంటాడు ఢిల్లీలో. ఈడ ఆయనకు మొత్తం పార్టీ నాశనమైనా ఆడ కేంద్రంలో ఉంటే చాలనుకునే వాళ్ళు వీళ్ళంతా. సో అందుకే ఇక్కడున్న లోకల్ లీడర్లు ఆలోచించుకోవాలి పార్టీ మీద. నిన్న వాళ్ళు ప్రచారం చేసినట్టున్నారు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వచ్చిర్రా? రాలే కదా వీళ్ళు, మరి ఇక్కడ పోయారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక్కసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. ఏమైందో ఏమో కానీ బీజేపీ ఎంపీలు మాత్రం కనబడరు. కామారెడ్డి బీజేపీ కార్యకర్తగా చెబుతున్నా, మీరు చెప్పింది నిజం, వాస్తవం, అది ఉన్న విషయమే చెప్తున్నాం. బీజేపీ పక్క, దేంట్లో పక్క? ఎంహెచ్ఎస్ఆర్బి పారామెడికల్ పోస్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడండి అన్న. ఎగ్జామ్స్ రాసి 1 year అవుతుందండి. ఎందుకు రిజల్ట్స్ ఇది లేట్ అవుతుందో అర్థం కావట్లే. పాపం ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నారు వీళ్ళు. ఈ రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు ఇవ్వట్లేదు రిజల్ట్స్? ఎంపీలు 24 గంటలు రోడ్ల మీద తిరగాలనా? రోడ్ల మీద తిరుగుతారో ఇంకేమైనా తిరుగుతారో. గ్రామాల్లో రోడ్లు బాగాలేవన్నా. సైక్లోన్ మోంథా అది తీరం దాటింది, కానీ తీరం దాటే సమయానికి, తీరం దాటిన తర్వాత ఇవాళ సాయంత్రం వరకు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది.
3 జిల్లాలు ములుగు, భద్రాద్రి అండ్ ఖమ్మం, ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిరు. 20 సెంటీమీటర్ల దాకా అక్కడ వాన పడే అవకాశం ఉందట ఆ జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో. చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకో 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు. టీఆర్పీ పార్టీని ఎవరు పట్టించుకోవడం లేదట. వాళ్ళు మొన్ననే కదా స్టార్ట్ చేసింది, కానీ చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో అన్నది. మా ఇంటికి గోడ అడ్డం పెట్టి నానా ఇబ్బందులు పెడుతుండట. ఎవరయ్యా ఆయన? ఒక వీడియో చేయనా అన్న దాని గురించి. బీజేపీ కిసాన్ రెడ్డి ఉన్నంతకాలం టీఎస్లో గోవిందట. ఎలక్షన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది, అది ఉన్నదే కదా. రఘు అన్న ఫార్మర్స్ నుంచి ల్యాండ్ లాక్కుంటున్నారు ఫార్మా సిటీలో. ఎక్కడ ఫార్మా సిటీ? ఫార్మా సిటీ ఇప్పుడు 4th సిటీ అయినట్టుంది కదా. 15,000కి ఇంకో 15,000 ఎకరాలు సేకరించి మొత్తం ఆడ ఏదో లొల్లి పెట్టిరాడ. చలో, నక్సల్స్ వనం నుంచి జనం సంతోషం. కొంతమంది సమాజ జాగృతం కోసం చేస్తున్నారు, కొంతమంది అడ్డదారులు డబ్బు సంపాదించే వాళ్ళని చూసాం. ఇది సమాజానికి హానికరం. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడాలని కోరుకుందాం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీజేపీ వాళ్ళు ఇక్కడ కనబడతలేరట. క్యాండిడేట్ మంచిగా ఏందో అన్న, అంతా దొంగలే. చాలా చోట్ల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే దందాలు చేస్తున్నారు. రెగ్యులర్గా తాజ్ కృష్ణ హోటల్లో కలుస్తున్నారు. 100% డౌట్ ఏమన్నా ఉందా? 100% డౌటే లేదన్నా. యాసంగి బోనస్ గురించి మాట్లాడండి రఘు అన్న. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసినాం మనం. ఈ బోనస్ ఇంకా పడలేదట. మరి ఇప్పుడు సేకరించిన ధాన్యానికి మరి ఆ బోనస్ ఎప్పుడు వేస్తారు? ఈ వర్షాకాలం బోనస్ ఎప్పుడు వేస్తారు? అంతకుముందు బోనస్ ఎప్పుడు వేస్తారు? ఈ వర్షం వల్ల మాకు సావొచ్చింది రైతులకు అని అంటున్నారు పాపం. ప్రజల వైపు ఉన్నందుకు థ్యాంక్స్ అన్న. అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అది స్కూల్స్ హాలిడే డిక్లేర్ చేసిరా? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. మరి ఆ జిల్లాలో చెప్పలేం, కానీ ఇక్కడైతే ఏం లేదు. అంత ఇక్కడ ఏం భారీ వర్షం పడే అవకాశం ఏం లేదు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది. ఇవ్వాల్సిందే. మేనిఫెస్టోలో పెట్టిరు మీరు, తప్పకుండా ఇవ్వాల్సిందే. సాదా బైనామాలకు ఇవ్వాల్సిందే. విద్యా వైద్యం గురించి పట్టించుకోవాల్సిన పెద్ద మనుషులు స్మార్ట్ సిటీ, సుందరీకరణ, అది ఇది అని చెప్తున్నారు. శుద్ధి ఉందా భయ్యా? అంతా నాటకం, అంతా నాటకం, నాటకం బూటకం, అంతా డ్రామా. మోదీని ఓడిస్తేనే అభివృద్ధి అట. చలో నెక్స్ట్. రేవంత్ రెడ్డి న్యూస్ చదవలేదు ఈనాడు పేపర్లో. చదువుతా, ఇంకా వేరే పేపర్లలో కూడా ఉంది కదా, బ్యానర్ ఐటమ్ రాసిరు, చదువుతాను అక్కడ. వాళ్ళే వస్తున్నారు డిబేట్కి. అన్న ఆశాను ఇంటర్వ్యూ చేయండి, ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నాడు, కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ప్లీజ్ కమ్ టు అశోక్ నగర్. అశోక్ నగర్ ఏం కర్మ, ఏ నగర్కైనా వస్తాం, దాని ఏమి ఇబ్బంది లేదు. 2500 ఏమైనాయి, బంగారం ఏమైందని అడుగుతున్నారు.